హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గంజాయి నిర్మూలన కోసం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత, అదేవిధంగా రాష్ట్ర పోలీసు శాఖ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దానికోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక పూర్తి స్థాయి కార్యాచరణని ఈ గంజాయి నిర్మూలన అంశంలోనే తీసుకున్నది. మొట్టమొదటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని భావించాల్సి కూడా ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. యువత మొత్తం కూడా ఈ గంజాయి వల్ల నిర్వీర్యం అయిపోతున్నారు. ఈ గంజాయి సేవించినటువంటి యువకులు అనేకమైనటువంటి అక్రమాలు, అకృత్యాలకు పాల్పడి నేరాలు కూడా పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆరోపించారు. గంజాయి ఏ ప్రాంతం, ఏ రాష్ట్రంలో దొరికినా, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, బెంగళూరు కానీ, లేకపోతే గుజరాత్ కానీ, అసలు ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా సరే దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ మూలాలే ఉన్నాయి. ఇక్కడ నుంచే దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతుంది గంజాయి అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ మీద వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తాము అనేటువంటి విధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇచ్చాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల కార్యాచరణని ప్రకటించారు. మొట్టమొదట అసలు గంజాయి రవాణాకు సంబంధించినటువంటి దాని మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వంగలపూడి అనిత, నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి ద్వారకా తిరుమలరావు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించి ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం, గంజాయి నిర్మూలన కోసం, గంజాయి రవాణాను అరికట్టడం కోసం ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలనేటువంటి దాని మీద ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు ఉన్నతాధికారులతో హోంమంత్రి. దీంట్లో కీలకంగా 100 రోజుల్లోనే దీంట్లో ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలి అనేటువంటిది. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హర్డిల్ ఏమిటి అని అంటే, గంజాయి ఎక్కువగా పండించేటువంటి ప్రాంతాలు ఏమిటి అని అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతాలు, ఏఓబి అని, ఆంధ్ర ఒరిస్సా బోర్డరు, అది కొంచెము అటవీ ప్రాంతాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో నల్లమల వంటి ఈ అటవీ ప్రాంతంలో కూడా కొంత పండించేటువంటి వాడు. ఇప్పుడు ఎక్కువ ఈ ఏఓబి నుంచే ఈ విధమైనటువంటిది ఈ గంజాయి పంట అక్కడ పండించేటువంటి పరిస్థితులు. ఎందుకోసమనంటే ఆ ప్రాంతానికి గతంలో పూర్తి స్థాయిలో పోలీసులు వెళ్ళలేనటువంటి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అది అటవీ ప్రాంతం కావటము, కొండలు గుట్టలుగా ఉండటం ఒకటి, ఎక్కువగా నక్సలైట్లు సంచరించేటువంటి ప్రాంతం ఒకప్పుడు. దీంతో ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తుపాకులు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు కొంత నక్సలైట్ల సమస్య కొంత తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్ర ఒడిస్సా బోర్డరు, అదేవిధంగా కొంత ఆంధ్రాకి దండకారణ్యము అంటే ఛత్తీస్గఢ్లో కూడా కొంత బోర్డరు, ఈ ప్రాంతాలు ఇప్పటికీ కూడా కొంత పోలీసు వెళ్ళటానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడే ఎవరైతే గిరిజనులుగా ఉండేటువంటి అమాయకుల్ని కొంతమంది ఈ గంజాయి వ్యాపారులుగా ఉండేటువంటి వాళ్ళు, ఈ గంజాయి ముఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళ ద్వారాగా ఈ విధమైనటువంటి గంజాయి పంటని పండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత మిగతా పంటలు అంతర్భాగంగా వేయటము గంజాయిని, అదేవిధంగా అసలు మొత్తం గంజాయి పంటనే వేసేటువంటి కొంతమంది కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి.
వీటిల్లో ముందు మొట్టమొదటిగా ఈ గంజాయి పంటని నిరోధించాలి, దాని ప్రయత్నాలు జరగాలి. రెండో వైపున గంజాయి రవాణాని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరగాలి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో ఒడిస్సా, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఈ విధమైనటువంటి రాష్ట్రాలు ఉండే పోలీసులతో సమన్వయం చేసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి కేవలము ఆయా రాష్ట్రాల పోలీసులు మాత్రమే కాదు, కేంద్ర బలగాల సహకారం కూడా, సిఆర్పిఎఫ్ వంటి బలగాల సహకారం కూడా, సాయుధ పోలీసుల సహకారం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎట్లాగూ ఎన్డీఏ ప్రభుత్వమే, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి, దాంట్లో పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఆ ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా నూతనంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి ద్వారకా తిరుమలరావు కూడా గతంలో నక్సలైట్లకు సంబంధించినటువంటి యాంటీ నక్సలైట్లకు సంబంధించినటువంటి విభాగము స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో పనిచేసినటువంటి ఆ విధమైనటువంటి నక్సలైట్ల కార్యకలాపాల నిరోధంలో ఆయన కీలక భూమిక పోషించినటువంటి అధికారి. ఆయనకి ఈ విధమైనటువంటి కార్యకలాపాల మీద కొంత అవగాహన కూడా ఉంది. మిగతా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకునేటువంటి విషయంలో కూడా ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఈ రోజున ఖచ్చితంగా ఈ 100 రోజుల కార్యాచరణతో ముందుకెళ్లాలని హోంమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు నిర్ణయించుకున్నటువంటి నేపథ్యము. అదేవిధంగా డీజీపీ కూడా ఆ స్థాయిలో వీళ్ళకి సమర్థవంతమైనటువంటి డీజీపీ వచ్చారు. కాబట్టి ఈ విధమైనటువంటి గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి 100 రోజుల్లో ఈ మంచి ఫలితాలను సాధించేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ప్రజల ఆశాభావంగా ఉన్నటువంటిది. అయితే ఇక్కడ రెండవ కీలకమైనటువంటి హడ్డీలు ఏమిటి అని అంటే, అసలు ఈ గంజాయి అక్రమ రవాణాలో కేవలము గంజాయికి సంబంధించినటువంటి ముఠాలు వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళు ఎలా ఈ విధమైన రవాణా చేయగలుగుతారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగా దీన్ని రవాణా చేస్తున్నారు, రాష్ట్రాలను దాటించి ఎలా రవాణా చేయగలుగుతున్నారు అనేటువంటి దాని మీద ఇక్కడ కీలకమైనటువంటి ఏంటంటే, ఈ అక్రమ రవాణాదారులకి కొమ్ము కాసేటువంటి విధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, ఈ కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా దాంట్లో వచ్చేటువంటి అక్రమ ఆర్జనకి అలవాటు పడి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ గంజాయి అక్రమ రవాణాదారులకు సహకరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విధమైనటువంటిది ఏమైనా గతంలో ఎవరెవరు దీని మీద ఈ గంజాయి అక్రమ రవాణాదారులు వెనకాల ఉన్నారు ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెలికితీస్తుందా? అదేవిధంగా ఇప్పుడుండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ అక్రమ గంజాయి రవాణాదారుల నుంచి ఏ విధంగా ఆశించకుండా సిన్సియర్గా వీళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రెండవది ఏంటి అని అంటే, ప్రజాప్రతినిధులు కాదు, ఇంకా ప్రజాప్రతినిధులతో పాటుగా పోలీసు అధికారులు కూడా, ఆయా ప్రాంతాల్లో పనిచేసేటువంటి పోలీసు అధికారులకి, కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా ఈ గంజాయి అక్రమ రవాణా జరగడానికి అవకాశం లేదు. కొంతమంది పోలీసుల సహకారం కూడా ఉంది, వాళ్ళు కూడా అక్రమార్జన కోసం దీనికి ఈ విధంగా అందరూ కాదు, కొంతమంది సహకరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కొంతమందిని ఆ విధంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ ఆరోపణలు వీటి మీద. ఇప్పుడు ఆ విధంగా ఎవరైనా పోలీసులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు సహకరించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే పోలీసులు కూడా ఈ విధమైనటువంటి అక్రమ రవాణాదారులకు సహకరించేటువంటి అవకాశం ఉండకుండా పోతుంది. ఈ 100 రోజుల గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికనే పోలీసు శాఖ అదేవిధంగా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించినటువంటిది సక్సెస్ అవుతుంది అనేటువంటి విధంగా ప్రజలు ఆశిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.